రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు జగన్ ఆస్తులపై అటాచ్మెంట్ అనేటువంటి దాని మీద కళ్ళు తాగిన కోతుల్లాగా కళ్ళు తాగి ఉన్నారు, పైగా నిప్పు తొక్కినట్టుగా కళ్ళు తాగి నిప్పు తొక్కినటువంటి కోతుల్లాగా గెంతుతూ సంకలు గుద్దుకుంటూ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వాళ్ళు సంబరాలు చేసుకోవడం చూస్తే అసలు ఈ కేసుకు సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి మంత్రులు ఈ క్యాబినెట్లో ఉండడం దురదృష్టకరం. దీనికి సంబంధించి సిబిసిఐడి మొత్తం ఇది 8వ ఛార్జ్షీట్. టోటల్గా 11 ఛార్జ్షీట్లకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. 11 ఛార్జ్షీట్లలో 8వ ఛార్జ్షీట్. ఎవరికైనా సరే నాకు తెలిసి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామంటే ఛార్జ్షీట్ అన్నటువంటిది ఒకటే ఉంటుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఎంత ఇంటెన్సిఫైడ్గా దీన్ని మ్యాగ్నిట్యూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. 1 ఛార్జ్షీట్ ఫర్ 1 ఎఫ్ఐఆర్. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, ఒక ఎఫ్ఐఆర్ కింద 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. అంటే అప్పట్లో గందరగోళం అయిపోయినారు. ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ కలిసి ఈ జన ప్రపంచనాన్ని, ప్రజామోదితకరమైనటువంటి నాయకుడిని ఎలా అడ్డుపడాలి, ఏ విధంగా కలంకాన్ని ఆపాదిస్తామన్నటువంటి ఆలోచనతో దిక్కుతోచని పరిస్థితిలో ఒక ఎఫ్ఐఆర్కి 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. సరే చేశారు. జనరల్గా అటాచ్మెంట్ అంటే అర్థం తెలియకుండా నిన్న ఎవరండి ఆయన, ఒక మినిస్టర్ వాళ్ళ అమ్మాయిని రోడ్డు మీద చేయి పట్టుకొని బలాత్కరించాడు. ఆ మినిస్టర్ పేరు ఏం పేరు? రావెల్ కిషోర్ బాబు. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. హీఈస్ టాకింగ్ అండ్ యాక్టింగ్ లైక్ ఎ బఫూన్. పూర్తిగా కేసు పూర్వాపరాలు స్టడీ చేయకుండా, లీగల్ ఇంప్లికేషన్స్ని, కాంప్లికేషన్స్ని అర్థం చేసుకోకుండా ఆయన అసలు జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడిగా డిక్లేర్ చేసేసి ఆయన రాష్ట్రాల నుంచి బహిష్కరించమంటున్నారు. ఇవన్నీ కూడా ఆధారం లేనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణల ఛార్జ్షీట్. ఆ ఛార్జ్షీట్ని పట్టుకొని మొత్తం రాష్ట్రమే బహిష్కరించేయమంటున్నాడు. మరి అలా అనుకునేటప్పుడు, నేరం కింద అనుకున్నప్పుడు ఈయన వీళ్ళ అబ్బాయి నేరుగా డైరెక్ట్గా అమ్మాయి చేయి పట్టుకొని బలాత్కరించే ప్రయత్నం రాష్ట్రం మొత్తం మీద ఓపెన్గా పట్టుబడ్డాడు. మరి ఈయన ఏం చేయాలి? అక్కడే గొయ్యి తీసి పాతేయాలి ఇలాంటి మంత్రులు. అంటే ప్రజల్లో ఇంకా సహనం ఉంది కాబట్టి నీలాంటి వాళ్ళు క్యాబినెట్లో కంటిన్యూ అవుతున్నారు. కిషోర్ బాబు, మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఓటుకు నోటు కేసులో పగల పట్టుబడ్డ దొంగ, మరి అలాంటి వాడిని నేరుగా దొరికిపోయినటువంటి దొంగ. ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లు నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఉన్నాయి. మరి నేరుగా పట్టుబడినటువంటి దొంగని ఏ బహిష్కరణ చేస్తారండి మీరు? దేశ బహిష్కరణ చేద్దామా?
ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి రాజకీయాలను కలుషితం చేసి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యం చేసి ఎందరో మహానుభావులు త్యాగాలతో సంపాదించుకున్నటువంటి ఈ స్వాతంత్ర భారత సార్వభౌమాధికార వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక కలంకతపూరితమైన విషపూరితమైనటువంటి ముఖ్యమంత్రిని దేశ బహిష్కరణ చేద్దామా?